ఉపయోగం ఏంటండి? ఆయన ఇంకా అవుతులేదు కదా. సరే సరే ఎందుకు దానివల్ల నేను చేసిన సర్వే సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళకి డేటాతో చేశాను. సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళ డేటాలో 40% రిజల్ట్ ఏం చేస్తున్నాడంటే నేను గెలుపోవటం గురించి మధ్య కూడా చిచ్చాడు దాకా ఇతను ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఇతను ఎంతసేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నాడు. ఇంతకు ముందు పనికి మాలినోడు పవన్ కళ్యాణ్ అని చెప్పిన వ్యక్తిత్వం. నేను ఎప్పుడు అంత కాదు ఎన్నో కిరణ్ ఉన్నాడు నాతో. నేను ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చాను గారు చాలాగా ఇలాగా అని నువ్వు ఈవేళ చెప్తున్నావు అంటే మిత్రభేదం పెడతామని నువ్వు ట్రై చేస్తావు. నాకు మిత్రభేదం ఏమైనా వైసీపీ ఓకే 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 వైసీపీ ఏజెంట్ కింద నా లెక్క అయితే సరే సరే ఓకేనండి. ఓకే మీ ఎవరి అభిప్రాయం వాళ్ళది రైట్ తీసుకోండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో సరేనండి. కాదండి ఇప్పుడు ఏంటి డిబేట్ ఆయన మీద డిబేట్ మీద నాకు పాయింట్ అనుకూలంగా మాట్లాడతాడు. కాదండి బాబ్జీ గారు ఇంతసేపు కాదండి ఇంతసేపు అది డిస్కషన్ కరెక్ట్ కాదు మీరు డిబేట్ లోని. ఓకే మీరు ఏమన్నా అంటారు ఓకే మీకు ఏమైనా అనుమానం ఉంటే అన్నారు అయిపోయింది అంతేగాని పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ తీసుకుంటే డిబేట్ కూర్చుంటే దాని మీద మీరు అందరూ కూర్చొని మాట్లాడాలి. అరే రెడీ ఓకే అయిపోయింది కదా అయిపోయింది. కిరణ్ వాస్తవాలు చెప్తున్నాను చెప్పేది. వేసుకున్నారు పసుపు చొక్క, చేసేదేమో వైసీపీ పసుపు చొక్క అది అలా కనపడుతుంది కనపడుతుంది. ఓకే కిరణ్ ఏంటి మీ దాంట్లో కూడా గ్రీన్ కార్డు చూడండి. కిరణ్ ఏంటి ఒక్కొక్కరిని ఎత్తేస్తున్నారట నిజమా? ఈ నెల ముహూర్తం పెట్టారట ఏదో పండగ అనుకున్నారట కానీ పండగ వెళ్ళిపోయిన తర్వాత ఫిబ్రవరి మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పి ఈ ముహూర్తం కార్యక్రమాలు పెట్టారు, ఒక్కొక్కరిని లేపుతున్నారు అని. సార్ ఇప్పుడు పెళ్లిళ్ళు పేరెంటాలకు ముహూర్తాలు పెడతారు కానీ ఈ ఎత్తేయడానికి ముహూర్తాలు మేము ఎప్పుడు పెట్టాం సార్. శుక్రవారం ఉంటుంది పెద్ద ఎత్తున ప్రచారం కదండి. శుక్రవారం పెట్టారు కదా. అదే సార్ అదే చెప్పబోతున్నాను సార్ అదే చెప్పబోతున్నా. ఆ ముహూర్తాలు వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టారు. శుక్రవారం సాయంత్రం ఎత్తేస్తే శనివారం ఆదివారం బెయిల్ దొరకదు కాబట్టి 3 రోజులు కొల్లబడవచ్చు లోపల అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా కార్యకర్తలని నాయకుల్ని చాలా మందిని శుక్రవారం నైట్ అరెస్ట్ చేసిన ఘటనలు చాలా జరిగినాయి సార్. కానీ మీరు ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్తా ఉన్నారు. ఆర్జీవి గారు పెట్టిన పోస్టులు ఆయన ఒక స్థాయిలో ఉండి మంచి అంటే యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా అతనంటే అందరికీ గౌరవం ఉంటుంది. కానీ ఆయన ఆ స్థాయిని మర్చిపోయి ఒక మార్ఫుడ్ ఫొటోస్ ఒక 3rd గ్రేడ్ స్థాయి వ్యక్తి లేకపోతే అసలు ఏమీ తెలియని వ్యక్తి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టుకుని పెడుతున్నారు మామూలుగా ఈ సోషల్ మీడియాలో ట్రెండ్. కానీ ఆర్జీవి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అస్సలు విచ్చలవిడిగా రెచ్చిపోయారు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నట్టు సినిమాలు తీశారు. మార్ఫుడ్ ఫొటోస్ పెట్టడం అనేది 100% తప్పు. ఆయన సెటైరికల్గా సినిమాలు తీయొచ్చు, లేకపోతే ఆయన చెప్పాలనుకున్నది వ్యంగ్యంగా చెప్పొచ్చు, లేకపోతే కొంచెం కఠినంగా అయినా చెప్పొచ్చు మంచి భాషతో. కానీ మార్ఫుడ్ ఫొటోస్ పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది పెట్టడం